థ్యాంక్ యూ ఇండియా అని అనరు. కరెక్ట్. అందుకని ఇంకేదైనా రెస్పాన్స్ చేస్తే ఆ రెస్పాన్స్ మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అప్పుడు చూద్దాం. స్ట్రాంగ్ రెస్పాన్స్ అవుతుంది. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిటి చౌదరి గారు. ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి భారత్ పరిచయం చేసినటువంటి ఉగ్రవాదులను చంపేశామనే వార్తతో ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని భారత్ పరిచయం చేస్తుంది. అందులో మీరు కూడా భాగస్వాములు అయినందుకు. బహుశా ఇంకా ఎవరైనా పడుకుని ఉంటే వాళ్ళని లేపి మనం పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులను చంపేశామనే వార్తను చెప్పండి. ఒక్కసారి అవసరమైతే ఆర్టీవీ కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది మనం 24 గంటలు పనిచేస్తుంటుంటాం కదా, పనిచేసి వచ్చి ఇంకా పడుకుంటూ ఉంటుంటాం కదా. అందుకే ఈ సూర్యోదయాన్ని ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేయాల్సినటువంటి సూర్యోదయం, ఆనందించాల్సిన సూర్యోదయం. అందుకే ఇళ్ళ నుంచి బయటకు వచ్చి అందరూ కూడా బయటకు వచ్చి ఒక్కసారిగా మొత్తం దేశమంతా కూడా జై భారత్ అని నినాదం చేయాల్సినటువంటి సమయం ఇది. అందుకే ఆర్టీవీ అడుగుతుంది, మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో, సోషల్ మీడియా స్టేటస్లో ప్రొఫైల్ పిక్గా ఈరోజు భారత జెండాను ఉంచండి, సైనికులకు సెల్యూట్ చేసే జెండాలు ఉంచండి, పాకిస్తాన్ ఉగ్రవాదులపై మనం దాడి చేసినటువంటి దృశ్యాలను ఉంచండి. ఇంకా అనుకుంటూ ఉంటే ఒక్కసారి మీ నిద్రలో ఇంకా ఎవరైనా ఉంటే అందరినీ కూడా లేపి మనం పాకిస్తాన్పై దాడి చేశామనే వార్తను చెప్పి జై భారత్ అని నినాదాలతో కూడిన ఒక వీడియోని మీ సోషల్ మీడియా పోస్ట్లో పెట్టండి. జై భారత్ అంటూ జెండాలు పట్టుకొని నినదిస్తున్నటువంటి దృశ్యాలను. ఇంకా చెప్పాలి అంటే ఈ సూర్యోదయం అవుతున్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ దృశ్యాలతో, ఆ నినాదాలతో మీరు వాట్సాప్లో వాటిని షేర్ చేయండి, సోషల్ మీడియా అకౌంట్లో పెట్టండి. ఒకసారి ఇప్పుడు మనం ఈ దాడుల తర్వాత భారతదేశం చేసుకుంటున్నటువంటి సెలబ్రేషన్స్కి సంబంధించిన దృశ్యాలు కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు, దాడి తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు, ఆ గోడలు చిట్లినటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ మన భూభాగం వైపు చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు, భారత భూభాగం వైపు ఇష్టానుసారంగా మోటార్ సల్స్ను ప్రయోగించడంతో మన పౌరులు 3 చనిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఆ దాడి దృశ్యాలు, పాకిస్తాన్ మన పౌరుల ఇళ్లపై ప్రయోగించినటువంటి మోటార్ సెల్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు, మోటార్ సెల్స్ తాకి మన పౌరుల ఇల్లు దెబ్బతిన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మనం ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రం మన పౌరుల ఇళ్లను టార్గెట్ చేసుకొని మోటార్ సెల్స్ను ఎటువైపు పడుతున్నాయో, ఎక్కడ పడుతున్నాయో కూడా తెలియకుండా ఇష్టానుసారంగా వాటిని ప్రయోగించింది. మనం వాళ్ళ సైనికుల జోలికి వెళ్ళలేదు. చూడండి ఒకసారి, ఇదే మన భారత పౌరుల ఇళ్లపైన టార్గెట్ చేసినటువంటి దృశ్యాలు. 90 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చచ్చిపోయారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చచ్చిపోతూ ఉంటే వాళ్ళు మన పౌరులను టార్గెట్ చేసుకొని మన పౌరుల ఇళ్లపైకి మోటార్ సెల్స్ను ప్రయోగించినటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ 3 బాక్స్లో చూస్తున్నటువంటి దృశ్యాలు మనం టెర్రరిస్టులపై జరిపినటువంటి దాడి దృశ్యాలు. మనం టెర్రరిస్టులను 100 మందిని చంపేశాం. బహుశా ఇప్పుడు 90 మంది చనిపోయారనే వార్తే మనకు వస్తూ ఉంది. ఇప్పుడు కొద్దిసేపట్లోనే బహుశా 100 మంది చనిపోయారనే వార్తను మీరు ఆర్టీవీలో వినే అవకాశం ఉంది, వినబోతూ ఉన్నారు. అందుకే మొత్తం ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడు మనం జై భారత్ అని నినాదాలు చేసే సందర్భం ఏర్పడింది. ఇప్పటికే సైన్యం న్యాయం జరిగింది అంటూ కూడా పోస్ట్ కూడా చేసింది. మనం అమెరికాకు తెలియజేశాం, ప్రపంచానికి తెలియజేశాం, మేము ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం, 9 చోట్ల ఉగ్ర శిబిరాలను నాశనం చేశాము అని చెప్పాం. పాకిస్తాన్ మాత్రం ఇంకా ఎల్ఓసి దగ్గర కాల్పులను జరుపుతూనే ఉంది. అందుకే ఇది భారత పౌరులందరూ ముక్త కంఠంతో జై భారత్ అంటూ మన సైన్యంకి ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మన సైన్యం వెనుక నిలబడేటటువంటి పరిస్థితి. మనం భారత మాతకు, భారత జాతీయ జెండాకు, మన త్రివిధ దళాలకు గర్వంగా సెల్యూట్ చేసేటటువంటి సందర్భం. మనం ఇప్పుడు మువ్వన్నెల జెండాను చేతబట్టుకొని భారత మాతకు, మువ్వన్నెల జెండాకు, భారత ఆర్మీకి, భారత మిలిటరీకి సగర్వంగా సెల్యూట్ చేసేటటువంటి సందర్భం ఇది. అందుకే అందరూ బయటకు వచ్చి ఆ దృశ్యాలను మీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారా? చూడండి ఒకసారి, జాతీయ జెండాలను పట్టుకొని రాజా సింగ్ నినాదాలు చేస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో
ఓల్డ్ సిటీలో కూడా మనకి జాతీయ జెండాలు చేత పట్టుకొని నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి వస్తున్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మనం పాకిస్తాన్ పీచమనిచ్చినటువంటి దృశ్యాలను గుర్తు చేసుకుంటూ దాడులకు పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయినటువంటి విషయాన్ని ఎలుగెత్తి చాటుతూ జాతీయ జెండాలతో సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇండియన్ ఆర్మీ జిందాబాద్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ కాశ్మీర్లో సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఇండియన్ ఆర్మీకి జిందాబాద్, జై భారత్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్. మనం మన త్రివిధ దళాలకు సగర్వంగా బయటకు వచ్చి నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఒక చేత్తో జాతీయ జెండాను పట్టుకుని మన ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ మిలిటరీకి సాల్యూట్ చేసేటటువంటి సందర్భం. అందుకే ఆర్టీవీ కూడా సగర్వంగా భారత మాతకు, భారత జెండాకు, భారత ఆర్మీకి, భారత మిలిటరీకి సాల్యూట్ చేస్తుంది, జై భారత్ అంటూ. మా ప్రతినిధి కృష్ణమోహన్తో నేను మాట్లాడబోతున్నాను. ఒకసారి విజయవాడ వెళ్దాం. కృష్ణమోహన్, రాత్రి 1:46 చెప్పకుండానే ముహూర్తాన్ని ఫిక్స్ చేసి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మనం చంపేశాం. దీంతో యావత్ జాతి కూడా సంబరాలు చేసుకుంటుంది. ఒక వార్తను సగర్వంగా ఆర్టీవీ స్టూడియో నుంచి మనం చెబుతున్నాం. ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని ఉగ్రవాదులను అంతమొందించామనే వార్తతో మనం పరిచయం చేస్తూ ఉన్నాం. సో ఈ దాడిని ఎలా చూడాలి? ఈ దాడి తర్వాత భారత సమాజం నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? ఎస్ డెఫినెట్గా, ఎందుకంటే రాత్రి 1:44 ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే భారత వైమానిక దళాలు ఏకంగా 9 ప్రాంతాలలో ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో 9 ప్రాంతాలలో దాడులు నిర్వహించిందో, ఆ దాడులకి ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. దాదాపుగా ఈ దాడుల్లో 90 మంది పైగా ఇప్పటికే ఉగ్రవాదులు మరణించినట్టుగా మనకి కొంత సమాచారం అయితే వస్తుంది. భారత్ నిర్వహించిన ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, ఈ తెల్లవారుజామున రాత్రి మిడ్నైట్ 1:44 జరిపిన దాడుల్లో కేవలం అరగంటలోనే ఈ దాడులన్నీ కూడా పూర్తి చేసి తర్వాత మన భారత్కు సంబంధించిన వైమానిక విమానాలు మొత్తం కూడా నేరుగా ఒక్క నిమిషం నేను ఇప్పుడే మీ దగ్గరికి వస్తాను. ఎస్, మనం ఈ దాడుల తర్వాత ఉత్తర భారతదేశంలో కొన్ని విమానాశ్రయాలను కూడా మనం క్లోజ్ చేశాం. ఎందుకంటే పాకిస్తాన్ ఎటువంటి పిరికిపంద చర్యకైనా పాల్పడే అవకాశం ఉంది కాబట్టి మనం నార్త్లో కొన్ని విమానాశ్రయాలను క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ సమయంలో ఎవరు కూడా మాకు అసౌకర్యం కలిగింది అనే మాట ఎక్కడా కూడా రాదు. మేం భారత ఆర్మీకి, భారత మిలిటరీకి వెనుక ఉన్నాం. భారత మిలిటరీ ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము మా భారత జాతి వెనుక కోసం నిలబడి ఉన్నామనే మాటలే అందరూ కూడా చెప్తున్నారు.